పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న ఉద్రిక్తతలు. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు. కువైట్లో ఎయిర్ బేస్ పై మిసైల్ అటాక్. ముగిసిన తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీ పర్యటన. కాంగ్రెస్ పెద్దలను కలవకుండానే చెన్నైకు వెళ్లిపోయిన విజయ్. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్న సిద్ధరామయ్య. రేపు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. కావలి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్. ఉండిలో ఇళ్ల కూల్చివేతకు నిరసనగా విజయవాడలో రౌండ్ టేబుల్ మీటింగ్. కూల్చిన ప్రతి ఇంటికి లెక్కగట్టి పరిహారం ఇవ్వాలని బాధితుల డిమాండ్. విజయవాడలో ఏపీడబ్ల్యూకేఎఫ్ఎం ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై పెరుగుతున్న వేధింపులు, ఆన్లైన్ ట్రోలింగ్ పై ఆందోళన. విజయవాడలో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం 10వ మహాసభలు. ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఆటో డ్రైవర్ల ఫైర్. శంషాబాద్ విమానాశ్రయం ప్యాసింజర్ లాంజ్ లో వీధి కుక్క సంచారం. ఆహారం కోసం వెతుకుతున్నట్లుగా కనిపిస్తున్న వీడియో వైరల్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సిపిఎం నేతల నిరసన. పినరయి విజయన్ నివాసాలపై ఈడీ దాడులను ఖండిస్తూ ఆందోళన. కృష్ణా జిల్లాలో వెలవెలబోతున్న డిజిటల్ మహానాడు. మోపిదేవి సెంటర్ వద్ద మహానాడులో ఖాళీ కుర్చీలు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వాహనాల చోరీ ముఠా అరెస్ట్. నిందితుల నుంచి దొంగిలించిన వాహనాలు, సెల్ ఫోన్లు సీజ్. కామారెడ్డి జిల్లాలో బక్రీద్ సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ. రాష్ట్ర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ సలహాదారు. జగిత్యాల జిల్లాలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు. ముస్లిం సోదరులతో కిటకిటలాడిన మసీదులు. రేపు ఐపీఎల్లో క్వాలిఫైర్ 2 మ్యాచ్. రాజస్థాన్తో తలపడనున్న గుజరాత్.